రచయితగా శాంతినారాయణ మొదట రొమాంటిసిస్ట్గా ఆయన సాహిత్య జీవితం మొదలైంది. తర్వాత ఆయన రియలిస్ట్గా మారారు. ఆ తర్వాత క్రిటికల్ రియలిస్ట్ అయ్యారు. ఇటీవలి కాలంలో ఆయన సోషలిస్ట్ రియలిస్ట్గా మారారు. మొదట కాల్పనికవాదిగా రచన ప్రారంభించి వాస్తవవాదిగా మారి, ఆ తర్వాత విమర్శనాత్మక వాస్తవికవాదిగా మారి, ఇప్పుడు సామ్యవాద లేదా సామాజిక న్యాయవాద వాస్తవికవాదిగా మారారు. ఇది చాలా సహజమైనటువంటి పరిణామం. రొమాంటిసిస్టుగానే మిగిలిపోయి ఉంటే శాంతినారాయణ ఆయనకి ఎన్ని పురస్కారాలు వచ్చినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సోషలిస్ట్ రియలిస్ట్గా మారాడు కాబట్టి, లేదా సోషల్ జస్టిస్గా వాదిగా మారాడు కాబట్టి మనం పట్టించుకోవాల్సి వస్తుంది. శాంతినారాయణలో వ్యక్తిగా రచయితగా నిబద్ధత ఉంది, నిమగ్నత ఉంది, నిబిడత కూడా ఉంది. ఈ పదాలను నేను వివరించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసినవి. కఠిన వాస్తవాలని, సమాజంలో ఉండేటువంటి కఠినమైన వాస్తవాలను ధైర్యంగా, నిర్భయంగా కవితగానో, కథగానో, నవలగానో మలచడంలో అగ్రేసరులు శాంతినారాయణ. చాలామంది రాయడానికి భయపడేటువంటి విషయాల మీద ధైర్యంగా రాసేస్తారు. కందుకూరి వీరేశలింగ పంతులు చేసేవారట పని. ఈరోజు ఆయన ఒక ప్రశ్న రాస్తే రేపు పొద్దున ఆయన మీద దాడి జరిగేదట, కందుకూరి మీద. అది తెలిసిపోతుంది, ఎవరిని గురించి ఆయన రాశాడో వాడికి తెలిసిపోతుంది, వాడు దాడి చేయిస్తాడట. శాంతినారాయణ కూడా కొన్నిసార్లు ఆ ఆపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు, కానీ ఆయన భయపడలేదు. అది ఆయనలో ఉన్నటువంటి అరుదైనటువంటి విషయం. అలాగే ఆయనకు ఒక కల్మినేషన్ ఆఫ్ సో మెనీ ఐడియాలజీస్, అనేక భావజాలాల సమ్మేళనం శాంతినారాయణ. అట్లా ఎవరైనా ఉంటారని మనం ప్రశ్నించుకోవచ్చు. కానీ సమీపవాదాలు, సన్నిహితవాదాల యొక్క సమ్మేళనం మనలో చాలామందికి ఉంటుంది. ఆయన మార్క్సిజానికి, అంబేద్కరిజానికి, ఫెమినిజానికి, రీజనలిజానికి, ఈ 4 వాదాల సమ్మేళనం శాంతినారాయణ నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. బహుశా ఆయన రచయితగా మొదలైనప్పుడు, తిరుపతిలో విద్వాన్ చదివేటప్పుడు భావవాదిగానే ఉండి ఉండవచ్చు. కొంచెం ఆధ్యాత్మిక చింతన, సంప్రదాయ భావాలు ఉన్నాయని. అప్పటికి క్రమక్రమంగా ఆయన భౌతికవాదిగా మారాడు. ఎక్కువ రచనా జీవితం ఆయన భౌతికవాదిగా మారిన తర్వాతనే వచ్చింది. ఆయన 1946లో పుట్టారు. ఎందుకంటే 46లో పుట్టారు. 46 నాటికి భారత స్వాతంత్ర సంగ్రామం చివరి ఘట్టానికి చేరుకున్నది. వలసవాదులు తట్టా బుట్టా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా 2 యుద్ధాలు చేసుకుని, జనాన్ని చంపుకొని, విధ్వంసం చేసుకుని శాంతి మంత్రం పట్టించడం మొదలుపెట్టాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. కోస్తా ప్రాంతంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అంచెలంచెలుగా కొనసాగుతూ ఉంది. అభ్యుదయ సాహిత్యం దూసుకొస్తూ ఉన్నది. భారత జాతీయోద్యమ సాహిత్యము, అభ్యుదయ సాహిత్యము చేతులు కలుపుకొని నడుస్తూ ఉన్నాయి. అభ్యుదయ రచన సంఘాలు దేశ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అరసాలు ఏర్పడ్డాయి. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కలపక్షం రాస్తూ ఉన్నాడు 46 నాటికి. గుర్రం జాషువా గబ్బిలం మొదలుపెట్టి రాస్తున్నారు.
శ్రీ మహాప్రస్థాన గేయాలు రాస్తూ ఉన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట సాహిత్యము, జమీందారీ వ్యతిరేక ఉద్యమ సాహిత్యం వస్తూ ఉన్నాయి. ఆ సమయంలో, ఆ నేపథ్యంలో కరువుకు మారిపోయినటువంటి రాయలసీమలో, అందులో అంతర్భాగమైనటువంటి అనంతపురం జిల్లాలో బండమీదపల్లిలో ఒక పేద కుటుంబంలో, వ్యవసాయ కూలీ కుటుంబంలో పెద్ద సంతానంలో ఒకరుగా పెద్ద కుమారుడిగా జన్మించారు డాక్టర్ శాంతినారాయణ. అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. జనసంఘ కూడా అప్పటికి పుట్టి తన రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఇది ఆయన పుట్టినప్పటి నేపథ్యం. ఆయన 1968 ప్రాంతాల్లో సాహిత్య రచన ప్రారంభించారు. పెద్ద శాంతి 68, 67, 68లో మొదలుపెట్టారు. ఇది ఇంకొక ఫేజ్ అనమాట ఆయన జీవితంలో. అప్పటికి దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో కాసు బ్రహ్మాందరెడ్డి పరిపాలన కొనసాగుతోంది. కమ్యూనిజంలో అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రపరంగా కూడా ఒక చీలిక వచ్చింది. ఒక చీలిక మరొక చీలిక కూడా దారి తీసింది. అప్పటికే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలని తెలంగాణ వాళ్ళు మెల్లగా మంతనాలు చేస్తున్నారు. 1968 నాటి కోస్తా రాయలసీమల వైషమ్యాలు కొనసాగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లాలో చార్ మజుందార్ నాయకత్వంలో నక్సల్బరీ ఉద్యమం మొదలై అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి పాకింది 1968 నాటి. ఆటుపోట్లు ఎదుర్కొంటూ అభ్యుదయ సాహిత్యం కొనసాగుతూ ఉంది. పునరుజ్జీవనానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. రారా లాంటి మార్క్సిస్టు రచయితలు విమర్శకులుగా తెలుగు సాహిత్యాన్ని, అభ్యుదయ సాహిత్యాన్ని పునరుజ్జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విప్లవోద్యమం మొదలైంది కాబట్టి విప్లవ సాహిత్యం కూడా మొదలైంది. 1967 నాటికి 60 దిగంబర కవులు వచ్చారు. ఒక 3 సంపుటాలు ప్రచురించారు. తిరగబడు కవులు, వాళ్ళు రకరకాల కవి సమూహాలు వచ్చాయి. ఇవన్నీ కలిసి ఆఖరికి విరసం ఏర్పడడానికి దారి ఏర్పడిందన్నమాట. కాబట్టి విప్లవ సాహిత్యం కూడా మొదలైంది. ఆ విప్లవ సాహిత్యానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి త్రిపురనేని మధుసూదనరావు గారు ఓరియంటల్ కళాశాలలో పనిచేస్తూ శాంతినారాయణ గారికి గురువు అయ్యారు. ప్రత్యక్ష గురువేనా? త్రిపురనే. ఈయన తిరుపతిలో విద్వాన్ చదివారు. విద్వాన్ అంటే వలస పాలన విధానం ప్రవేశపెట్టేటువంటి ఆంగ్ల విద్యా విధానం నుంచి భారతీయ సంప్రదాయ సాహిత్యాన్ని కాపాడుకోవడానికి విద్య ద్వారా ఓరియంటల్ కళాశాలలు వచ్చాయి. ఈ ప్రాచ్య కళాశాల అంటారు దాన్ని. ప్రాచ్యం అంటే తూర్పు అని, భారతదేశం తూర్పు. ఈ ఆంగ్ల విద్యను ఎదుర్కోవడానికి ప్రాచ్య కళాశాలలు వచ్చాయి. వాటికి అనేక ధార్మిక సంస్థలు కేంద్రాలు అయ్యాయి. అలాగా తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుపతిలో ఎస్వి ఓరియంటల్ కాలేజ్ అనేటువంటి దాన్ని స్థాపించారు. అందులో నరాల రామరెడ్డి, శంగమనేని నారాయణ, ఆశీర్వాద ప్రకాశరావు, శాంతినారాయణ వీళ్ళంతా చదువుకున్నారు. అక్కడ 99% ప్రాచీన సాహిత్యం బోధన జరుగుతుంది. బోధన విధానం కూడా సంప్రదాయ పద్ధతే. యూనివర్సిటీలలో బోధించే పద్ధతికి, ఓరియంటల్ కళాశాలలో బోధన పద్ధతికి తేడా ఉంటుంది. అటువంటి విద్వాన్ కోర్సు శాంతినారాయణ చేసి వచ్చారు. తిరుపతిలో గోవిందనామ స్మరణ ఎంత బలంగా వినిపిస్తుందో, అన్నమో రామచంద్ర అనేటువంటి మాటలు కూడా అంతే బలంగా వినిపిస్తూ ఉంటాయి. గోవిందరాజ స్వామి గుడి ముందే ఉంటారు పిచ్చగాళ్ళు, వెంకటేశ్వర స్వామి గుడి ముందే ఉంటారు పిచ్చగాళ్ళు, పద్మావతి దేవి గుడి ముందే ఉంటారు పిచ్చగాళ్ళంతా. లోపల గోవిందనామ స్మరణ, బయట అన్నమో రామచంద్ర. అటువంటి చోట్ల ఆయన చదువుకున్నాడు. నేను పుట్టిన ఊళ్ళో చదువుకున్నాడు ఆయన.
అవధాని కాబోయి ఆధునిక రచయిత అయ్యారు. ఇది మనం అందరం గుర్తించాల్సిన విషయం. అవధాని కాబోయి ఆధునిక రచయిత అయ్యారు. ఈయన అవధానం చేస్తున్నారని తెలిసి సీనియర్ అవధాని ఆశావతి ప్రకాష్ రావు గారు ఆయన వెతుక్కుంటూ పోయి ఆ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి ఆయన ప్రశంసించి నువ్వు రానాయన అవధానాలు చేయని చెప్పేసి ఆయన మార్గంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తే త్రిపురనేని మధుసూదన్ రావు నాగసిద్ధారెడ్డి అయినటువంటి గురువుల వల్ల ఆయన అవధానం వదిలిపెట్టి ఆధునిక రచయితకి ఎన్నికడు. ఇది ఒక పెద్ద మలుపు శాంతినారాయణ గారి జీవితం. ఈయన 1967-60 నుంచి కథలు, నవలలు, కవితలు రాస్తున్న 1980లోనే శాంతినారాయణకు ఒక మంచి ఆధునిక రచయితగా గుర్తింపు వచ్చింది. అప్పటికి 1980 తర్వాత మన రాష్ట్రంలో అనేక ప్రకంపనలు వచ్చాయి. ఒకటి అత్యవసర పరిస్థితి చీకటి రోజులు పోయాయి. తిరిగి మరలా ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. జనతా పార్టీ ప్రయోగం విఫలమైపోయింది. మన రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి. తెలుగు గంగ కాలువ, కంద్రినీవ కాలువ ఇలాంటివి పాలకుల ప్రయోజనాల కోసమైనా కానీ అవి మనకు ఉపయోగపడ్డాయి. బ్రిటిష్ వాడు తెచ్చిన మార్పులన్నీ వాళ్ళకు ఉపయోగపడితే మనకు కూడా ఉపయోగపడ్డాయి. అలాగే ఇవి కూడా అన్నారు. అలాగే అది వరకు లేనటువంటి ఒక మలుపు ఏమిటంటే టీడీపీ వచ్చిన తర్వాత బహుజనులకు రాజకీయాల్లో పెద్దపీట వేయడం అనేటువంటిది అది అందరూ ఆమోదించిన విషయం. ఇందులో ఇంకా దాపరికం ఏమి లేదు. శాంతినారాయణ రచయితగా అంటే 80కి తర్వాత రచయితగా వచ్చేటప్పటికి మన జిల్లాలో కరువు విలయదానం చేస్తున్నారు. ముందు చాలా కరువులు వచ్చాయి, కానీ 80కి తర్వాత ఇంకా భయంకరం కరువులు వచ్చాయి. ఫ్యాక్షన్స్ బాగా బలపడింది. నిజానికి ఫ్యాక్షన్ కడప, కర్నూలు జిల్లాకు పరిమితంగా ఉండింది. 80కి తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత అది అనంతపురం జిల్లాకు కాదు. ఇవన్నింటినీ ఆయన స్వయంగా చూశారు. ఈ నేపథ్యంలో నుంచి ఆయన దళారీ కథ రాయడంతో శాంతినారాయణ స్వచ్ఛమైనటువంటి ఆధునిక రచయితగా మనకి వీళ్ళలోకి వచ్చారు. సరిగ్గా ఆ సమయంలోనే అనంతపురం జిల్లా రైతుల సంఘం నిద్రపోతున్న దానిని శాంతినారాయణ, కేతు బుచ్చిరెడ్డి గారు, నేను, శ్రీ పాండంగమూర్తి, నాయుడుతోటి నాగిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కలుసుకొని దాన్ని పునరుజ్జీవింపజేశాం. ఒక 12-15 సంవత్సరాలు చాలా సజీవంగా ఉంచాం అనంతపురం జిల్లాలో జిల్లా రైతు సంఘాన్ని. పెద్ద పెద్ద హేమహేమీరు మహీధర్ రామ్మోహన్ రావు, ఆర్ సుదర్శనం, గజ్జల మల్లారెడ్డి, జ్వాలాముఖి, మృణాలిని, శివారెడ్డి, సిద్ధారెడ్డి వీళ్ళందరూ అనంతపురం జిల్లాకు వచ్చిపోయారు. ఆ సమయంలోనే తెలుగు సాహిత్యం అనగానే రాష్ట్రం అంతా అనంతపురం జిల్లా వైపు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో శాంతినారాయణ గారి పాత్ర చాలా కీలకమైంది. ఆయన కవి, నవల రచయిత, కథా రచయిత, యాత్రా సాహిత్య చరిత్రకారుడు, సంపాదకుడు, శీర్షిక రచయిత, పాత్రికేయుడు కూడా ఆయన. ఇది ఎంతమంది తెలుసు నాకు తెలియదు, నాకు కూడా తెలుసు. ఆయన వెలుగు అని మేము చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు చేతితో రాసి లిఖిత పత్రిక ఉన్నాం, చేతిరాత పత్రిక నడిపేవాడు. ఆ పనిచేశాడు ఆయన, వెలుగు అనే పత్రిక. అలాగే నాకు మొట్టమొదటి శాంతినారాయణ భర్తీ చేసింది మంత్రి శివరామ్ గారు. ఆయన విక్రమార్క చరిత్ర మీద పరిశోధన చేశాడు యూనివర్సిటీలో. అది ఎక్కడెక్కడో తిరిగి నా దగ్గరికి వచ్చింది. అలా చాలా వస్తుంటాడు ఆ పిహెచ్డీ చూసుకోవడానికి. ఆయన చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో యూనివర్సిటీ ఇప్పుడున్నంత సులభమైన పద్ధతి కాదు. అది చాలా నష్టపోయాడు కూడా ఆయన. తర్వాత మొట్టమొదట ఆయన సంపాదకుడుగా కళ్యాణవాణి అని పెళ్లి కోసం రాసే పద్యాల యొక్క సంకలం అన్నమాట. అందులో చాలా పెద్ద పెద్దవాళ్ళ పద్యాలు ఉన్నాయి. సరే నేను కూడా చూడదని. తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రభావంతో నడిరేయి నగరం అని ఒక గేయ కావ్యం రాశాడు ఆయన. ఇటీవల కొత్త అక్షరాలమై అని ఒక వచన
కావ్యం రాశారు. మొట్టమొదటి ఒక నవల రాసి సింగమనేని నారాయణ గారు చూపించారు దాన్ని. ఆయన దాన్ని చూసి ఇది అట్లా పెట్టే నువ్వు ప్రచురించవద్దు, కొన్నాళ్ళు అయిన తర్వాత నీకు అది ప్రచురించాలి అనుకుంటే ప్రచురించని చెప్పారు. దాన్ని ఆయన మళ్ళీ వదిలేశారు. అది ఉందే కాపీ ఇంట్లో ఉందే. దాని తరువాత 1981లో మాధురి అని ఒక నవల ప్రచురించారు. అది నా గురించి నేను చదివా. అది కూడా ఉందనుకుంటాను కాదు మాధురి. ఇటీవల కావాలంటే మనకు ఆయన అత్యంత ఆధునిక రచన మారిన తర్వాత పెన్నేటి మలుపులు, మూడి, సాధన అని 3 నవలలు, 3 కూడా 3 ధోరణులలో చాలా ప్రాముఖ్యమైన నవలలు. రాయలసీమలో ప్రకృతి వనరుల మీద, ప్రజల శ్రమ మీద, ఆధిపత్య కులాల పెత్తనం ఎలా కొనసాగుతున్నది, దాని మీద పీడిత జాతి దళితులు బహుజనులు ఎలా తిరుగుబాటు చేశారు, ఆ తిరుగుబాటు చేసే క్రమంలో అవసరమైతే అజ్ఞాతవాసం చేసుకునే వాళ్ళ సహాయం కూడా ఎలా తీసుకుంటారో పెన్నేటి మలుపుల్లో రాశారు శాంతినారాయణ. సాధన అనేటువంటిది 2022లో ఒక కోస్తా అమ్మాయి, ఒక రాయలసీమ పిల్లవాడు తిరుపతిలో కలిసి చదువుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి క్రమంలో కోస్తా వాళ్ళ ఆలోచనలకి రాయలసీమ వాళ్ళ ఆలోచనలకి ఎలాంటి వైరుధ్యాలు ఉన్నాయి, ఆ చరిత్ర అంతా రాశాడు ఆయన. ఆ నవల రాయడానికి విజయవాడకు పోయించాడు. ఆయన దగ్గర ఒక రక్షణ ఏంటంటే ఇప్పుడు స్వీయ చరిత్ర చెప్పేస్తుంది కాదు, స్వీయ చరిత్ర రాస్తున్నారు ఆయన. రాసేవాడు ఇంతకుముందు రాసుకోవచ్చు, జ్ఞాపకం అంతా పెట్టుకుని రాసుకోవచ్చు. ఆయన ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం చేశాడు అక్కడంతా పోయి ఆ ప్రదేశాలు ఇప్పుడు ఎట్లున్నా చూసుకొని అంతా రాసుకొస్తున్నాడు, ఫోటోలు తీసుకొస్తున్నాడు. అది ఆ లక్షణం ఎక్కువ మందిలో లేదు. అంటే నిజానికి చాలా దగ్గరగా ఉండాలి అనేది శాంతినారాయణ రచయితగా ఆయన లక్ష్యం అన్నారు. అలాగే ఆయన ఈ సాధన అనే నవల రాయడానికి విజయవాడ దాకా పోయి ఆ ప్రాంతపు వాతావరణం అంతా చూసి దాన్నంతా వర్ణించాడు. సరే, అది ఒక ప్రాంతీయ అస్తిత్వవాద నవల. ముడి అనేటువంటిది సిద్ధాంతము ఆచరణ అనే దానికి సంబంధించినటువంటి నవల. అది సిద్ధాంతాలు బాగా ధారాళంగా చెప్తాం. ఆకాశం అంత ఎత్తుకెత్తాం మన సిద్ధాంతాలు, ఆచరణలో నేల మీద పడిపోతూ ఉంటాం. అది ఒక భార్యాభర్తల సంబంధాలు తీసుకొని మూడి అనేటువంటి నవల రాశారు. అది కూడా అందరూ చదివారు. అది కూడా 22లో వచ్చింది. కథా రచయితగా ఆయన 1972లో మొట్టమొదటి కథా సంపుటం వచ్చింది. అది రక్తపు ముద్ద పిలిచింది అని ఒక 6 కథల సంపుటం. తర్వాత 74లో రస్తా అనేటువంటిది ఒకటి 5 కథల సంపుటం. ఇవన్నీ ఆయన పూర్వరంగమే. వాటితో నేను మహా గొప్ప కథా రచయిత అయిపోలేదు. ఎప్పుడయ్యాడు గొప్ప కథా రచయిత అంటే 1996లో పల్లేరు మూళ్ళు అనేటువంటి సంపుటం వచ్చింది. అందులో 1989 నుంచి రాసిన కథలు ఉన్నాయి. అది రావడంతో, ముఖ్యంగా దళారి అనేటువంటి కథ రావడంతో శాంతినారాయణ సీమ రచయిత, తెలుగు రచయిత, భారతీయ రచయితగా పేరు సంపాదించుకున్నాడు. వ్యవసాయంలో రైతు శ్రమ, రైతు పెట్టుబడి ఉండగా ఈ ఉత్పత్తి చేసినటువంటి పంటను అమ్ముకోవడానికి దళారుల చేతుల్లో రాయలసీమ ఎలా నాశనం అవుతుంది, రాయలసీమ కాదు మొత్తం దేశం అంతా ఇట్లా ఉంటుంది. ఆ పాయింట్ పట్టుకోవటం దగ్గరే ఆయన ఆధునికత మనకు వ్యక్తం అవుతుంది. సింగమనేని నారాయణ గారి ఆడుసు లాంటి కథలు ఇట్లాంటివి వచ్చినాయి. తర్వాత 2004లో నమ్ముకున్న రాజ్యం, 2014లో కొండ చిలువ, 2017లో బతుకుబంతి, 2023లో గీతలు చెడిపి అని ఒక 7 కథా సంపుటాలు ఉన్నాయి శాంతినారాయణ గారు. అన్నీ కలిపి దాదాపు 90 కథలు రాశారు ఆయన. ఈ 90 కథల్లో ఇవన్నీ కూడా 1970 తర్వాత మన అనంతపురం జిల్లా చరిత్రను కానీ, లేదా రాయలసీమ చరిత్రను కానీ, లేదా మన ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్రను రాయదలుచుకున్న వాళ్ళకి శాంతినారాయణ గారి ఈ 90 కథలు గొప్ప ఆధారాలు అవుతాయి. ఎందుకంటే అవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి, ఊహించి రాసేది కాదు కాబట్టి. ఇవి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాగలకట్ట శుద్ధులు అని రాశాడు. నాగలకట్ట శుద్ధులు అని వార్తా పత్రికలో సీరియల్గా వచ్చాయి. అవి 2 సంపుటాలు అయినాయి.
ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఏ రోజు జరిగిందని ఆ రోజు ఒక కామెంట్ చేయాలి. ఇది కూడా ఒక విశేషమే. తర్వాత ఇంకొంచెం 2002, 2003, 2004 సంవత్సరాల్లో రాయలసీమ అతలాకుతలం అయిపోయింది కరువుతో. అప్పుడు అనంతపురం జిల్లా కవులు, మేధావులు, రచయితలు, కళాకారులు 2 యాత్రలు చేశారు. కరువు అధ్యయన యాత్ర ఒకటి, రైతు ఆత్మవిశ్వాస యాత్రలు జరిపినప్పుడు జిల్లా రచయిత సంఘం దాంట్లో చాలా క్రియాశీల పాత్ర నిర్వహించింది. శాంతినారాయణ గారు అందరం వెళ్ళాము, గ్రూపులుగా వెళ్ళి అధ్యయనం చేసి పని. దాని నేపథ్యంలో నుంచి ఒక కవిత సంకలన ఓరుకు అని జనప గజ్జలెత్తలు కథా సంపట్టవచ్చు, వాటిన్నిటికీ ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. ఇలాంటి సాహిత్య జీవితం ఎంతైనా టైము 5 minutes సార్. కాబట్టి శాంతినారాయణ శ్రామిక వర్గ రచయిత అని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. తాను జీవించిన జీవితం, తన జాతి జీవిస్తున్న జీవితం, తాను నివసించే సమాజం ఎలా బతుకుతుంది, ఇవన్నీ ఆయన నవలల్లో, కథల్లో, కవిత్వంలో మనకు కనిపిస్తాయి. ఆయన ఇందాక నేను చెప్పినట్టుగా భౌతికవాది. మన సమాజంలో 80% మంది శ్రామిక వర్గానికి చెందినటువంటి వారు, ఒక 15% మంది విశ్రాంతి వర్గం. ఆయన సాహిత్యంలో ఈ 85% మంది జీవితం మనకు ప్రతిబింబిస్తుంది. కరువు, కక్ష, పేదరికము, అస్పృశ్యత, అమానుషత్వము, వివక్ష, ఆరణితనము, పండని పంటలు, పంటకు లేని ధరలు, ఇలాంటివన్నీ ఆయన సాహిత్యం మనం చూడొచ్చు. హాయిగా ఆనందంగా పడుకుందాం, చదువుకుంటే ఆయన డిస్టర్బ్ చేస్తున్నాం. శాంతినారాయణ సాహిత్యము ఆనందవాదులకు సౌకర్యం వెళ్ళడం కాదు. డిస్టర్బ్ కాదొచ్చుకుంటే మన సాహిత్యం దగ్గరికి వెళ్తాం. గురజాడ అప్పారావు లాగా, గుర్రం జాషువా లాగా, శ్రీశ్రీ లాగా ఆయన మనం డిస్టర్బ్ చేస్తాం. డిస్టర్బ్ చేసేవాడే గొప్ప రచయిత నా అభిప్రాయం. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ నుంచి మనం ముందుకు వెళ్తాం. ఆయన మతం పేరుతో మతవాదులు చేసేటువంటి వికృత చేష్టలు, ఇప్పుడు తిలకు జాతీయోద్యమ కాలంలో చేసిన పనిని ఈనాడు చేయటం, ఇంకా అనేక మత కార్యక్రమాలలో క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి వికృత సంస్కృతి ఒకటి, వ్యాపార సంస్కృతి. మతం పేరుతో ఒక వికృత సంస్కృతి, ఒక వ్యాపార సంస్కృతి, వీటిని ఖండిస్తూ చాలా కథలు రాశాడు. నేను కూడా భయపడ్డాను, ఎవడన్నా ఈ చదివితే ఏమవుతుందని చెప్పేసి. దానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. తర్వాత గొప్ప మానవవాదం శాంతినారాయణ గారి. మానవతావాదం అంటే మనల్ని మనం అనుకున్నాం, అక్రమార్జన చేసి కొంత దానం చేయటం కాదు, మానవవాదమే మానవతావాదం. శాంతినారాయణలో మానవవాదం, మానవతా దృక్పథం బలంగా కనిపిస్తాయి. మట్టి మరకలు, మనిషి అయినందుకు, రొంపి, తులసి వనంలో కొమ్మ చెట్టు లాంటి కథలు మనకు బాగా ఆయన మానవతావాదానికి నిదర్శనాలు. ఆధిపత్యాన్ని పూర్తిగా తిరస్కరిస్తాడు ఆయన. మట్టి మరకలు అనే కథ చదువుతుంటే నాకు కొన్ని సమయాలలో కొందరు మనుషులు తమిళ కథ గుర్తుకొస్తాను. తర్వాత ఆయన ఉరూపు అనే పుస్తకం వచ్చే ముందర రచయితలు, కళాకారులు, మేధావులు అనే పేరుతో జిల్లాలో 3 బృందాలుగా విడివడి రచయితలు అందరూ కలిసి పర్యటన జరిగింది. అందులో నేను పాల్గొన్నాను. పుల్లాయి స్వామి ఉన్నారు, చాలామంది ఇక్కడ మిత్రులంతా ఉన్నారు. ఇక్కడ అప్పుడు కరువు ఉంది, నీళ్లు పంట పెట్టుకోవడానికి కరెంటు కనెక్షన్లు తీసేస్తున్నారు, డబ్బు కట్టలేదని. అది ఒక సమస్య ఉంది. పంటలు సరిగా పండడం లేదు, కరువుతో అల్లాడుతున్నారు. ఆ సందర్భంలో అంతా మేధావులు కలిసి ఇది పర్యటన చేసి ఒక సొల్యూషన్ కనిపెట్టాలని వెళ్ళడం జరిగింది. సొల్యూషన్ అంటే ఏమి? కలెక్టర్కు వినతి ఇవ్వడం, వారికి ఉచితంగా బియ్యం ఇవ్వమని, కరెంటు డిస్కనెక్ట్ చేయొద్దని, ఇలా ఒక 30 కోరికలను కోరుతూ కలెక్టర్ మెమరాండం ఇవ్వడం జరిగింది. కొన్ని కోరికలు ఆయన తీర్చగలిగారు.
ఆ తర్వాత వచ్చిన పుస్తకమే ఒరుకు అనేటువంటి పుస్తకం. ఈ పుస్తకం ఆవిష్కరణ హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. అందులో మరి డాక్టర్ శాంతినారాయణ గారు, సింగమణి నారాయణ, నేను ఇంకా కొంతమంది మిత్రులందరూ ఇక్కడి నుంచి వెళ్ళాం. అక్కడ జరిగిన సభ ఎట్లాంటిదంటే పత్రికాధిపతులు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల నాయకులు, ఈ మేధావులు, ఇటువంటి వాళ్ళతో సమావేశం జరిగింది. అక్కడ మన అనంతపురాన్ని గురించి, మన కరువును గురించి తెలియజేయడం ఆ సభ యొక్క ఉద్దేశం. అక్కడ సింగమనేని గారు మాట్లాడుతూ మాట అన్నది, అనంతపురాన్ని జిల్లాని ఒక ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేక దేశంగా చేయమని అడిగినాడు. అంటే తమాషాగా అడిగినా ఎందుకు అడుగుతున్నామంటే, కడప జిల్లా వాళ్ళు మనల్ని పట్టించుకోరు, చిత్తూరు కర్నూలు జిల్లా వాళ్ళు పట్టించుకోరు, ప్రభుత్వం అసలు పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితుల్లో కలిసి ఉండడం ఎందుకు, అనంతపురాన్ని ప్రత్యేక దేశంగా చేయండి అని. మీరు ఎలా బతుకుతారు అని అంటే, మేము బాంబులు తయారు చేస్తాము, బాలగాలను పెట్టుకుంటాము, కోటలు కట్టుకుంటాం అని తమాషగా ఒక నుడికారంగా మాట్లాడడం చాలా హైలైట్ అయింది. ఆడ పత్రికల్లో కూడా హైలైట్ అయింది. ఎందుకంటే సంపద కోసం గంజాయి పంటే పండిస్తాం, బాంబులు తయారు చేసి అమ్ముతాం, అంత కసి అన్నమాట. ఎందుకంటే అనంతపురం జిల్లాని కాపాడేందుకు ఈ ప్రభుత్వము కానీ చుట్టుపక్కల జిల్లాలు కానీ సహకరించడం లేదు. ఏం సహకరించాలంటే నీళ్లు 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 నీరు మనకు రావడం లేదు. అటుపోతే కర్నూలు వారు రానివ్వండి, ఇటుపోతే కడప జిల్లా వాళ్ళు రానివ్వండి, ఇంక మనకి నీరు ఎలా వస్తుంది? అందుకు రాజకీయ నాయక సహకారం కూడా సరిగ్గా లేదు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా అనంతపురం జిల్లా పట్ల వివక్ష చూపినాయి అని తెలియజేయడం యొక్క ఉద్దేశంగా అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశం గుర్తుకొస్తున్నది. చంద్రశేఖర్ రెడ్డి గారు వివరించారు. ఇటువంటి ఉద్యమాలు మరి రాజకీయ నాయకులే కాకుండా రచయితల సంఘం తరఫున కూడా చేయడం నిజంగా చాలా సంతోషకరము. అంతేకాకుండా 82లో నేను విలేకరిగా ఉన్నాను, ఆంధ్రప్రభ విలేకరు. అప్పుడు కూడా రైతుల పట్ల నిరసన కార్యక్రమాలు విలేకరులుగా కూడా కొంచెం, అంటే అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ రైతుల పట్ల, అంటే అంత కరువు ఉంది ఇక్కడ పరిస్థితులు, చేయడం జరిగింది. సంతోషకరము. ఇప్పుడు మన శ్రీ బండి నారాయణ స్వామి గారి గురించి ఉప్పర్పాటి వెంకటేశ్వర్లు గారు మిత్రుడు పరిచయం చేస్తారు. కథా నవల రచయిత డాక్టర్ శాంతినారాయణ గారికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత, నవలాకారుడైనటువంటి బండి నారాయణ స్వామి గారికి, ప్రసిద్ధ విమర్శకులు ఆచార్య రాచపాలెం గారికి, కవి విమర్శకుడు అయినటువంటి రాజారాం గారికి, ప్రసిద్ధ విమర్శకుడు, కవి, రచయిత అయినటువంటి ఆర్ట్స్ కళాశాల ఉపన్యాసకుడు వెంకే శ్రీనివాస్ గారికి, వేదిక ముందున్నటువంటి సాహిత్య అభిమానులకు, కవులు, రచయితలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా జూలై నెలలో ఒకేసారి అనంత ఆనిముత్యాలైనటువంటి ప్రముఖ రచయితలైనటువంటి శాంతినారాయణ గారికి, బండి నారాయణ స్వామి గారికి, రాజారాం గారికి వివిధ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు దక్కనందుకు ఈరోజు ఈ అభినందన సభను జరుపుకుంటున్నాము. వారికి మరొకసారి అరసం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బండి నారాయణ స్వామి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ కథా నవల రచయిత. ఆయన గురించి 15 నిమిషాల్లో మాట్లాడడం అనేది చాలా కష్టమైన విషయము. నాకు ఇచ్చిన టైంలో వారిని గురించి మీ ముందు ఆవిష్కరణ చేయడానికి నిర్ణయించినటువంటి సమయంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రసిద్ధ కవిమిత్రుడు మల్లెల గారు
నారాయణ స్వామి గురించి ఒక మాట అంటుంటాడు ఎప్పుడు. అదేమంటే, కవిత్వ పాదులో మొలిచినటువంటి కథకుడు స్వామి అని. నిజానికి స్వామి తన సాహిత్య ప్రయాణంలో మొట్టమొదటగా కవిత్వమే రాశాడు. తను కథను చాలా ఆలస్యంగా మొదలుపెట్టాడు. 35 సంవత్సరాల తరువాతనే కథ రాయడం మొదలుపెట్టాడు. విద్యార్థి దశలోనే బండినారాయణ స్వామి కవిత్వం రాసి కవితా పోటీలకు పంపేవాడు. అతను పోటీకి పంపినటువంటి ప్రతి కవిత కూడా ఆ రోజు బహుమతులు అందుతుంది. ఒక కవితా పోటీలో శ్రీశ్రీ గారు జడ్జిగా ఉన్నారు. నారాయణ స్వామి గారు పంపించినటువంటి కవిత్వాన్ని ఆయన చదివి ఆ కవిత్వానికి 2వ బహుమతి ప్రకటించడం జరిగింది. సో అలా కవిత్వంతో మమేకమైనటువంటి స్వామి గారు కథల్లోకి వచ్చాడు. ఒక టీవీ ఛానల్ వారు స్వామిని ప్రశ్నిస్తూ ఈ సాహిత్య రంగంలోకి రావడానికి నీకు ప్రేరణ ఏంటని ఒక ప్రశ్న వేశారు. స్వామి దానికి చాలా ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెప్పాడు. చిన్నప్పుడు అనంతపురంలో పురోగేరిలో ఆయన జీవిత ప్రస్థానం మొదలైంది. అక్కడ వాళ్ళ బంధువర్గంలో అయితేనేమి, తెలిసిన వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారైతేనేమి, అక్కడ ఉన్నవారంతా కూడా శ్రామికులు. ఆ శ్రామిక జీవనాన్ని అతను ఆ చిన్నప్పుడే ఆకలింపు చేసుకున్నాడు. వారి జీవన స్థితిగతులన్నింటినీ కల్లారా వీక్షించాడు. అదొక బ్యాక్గ్రౌండ్. అంతేకాదు స్వామి తను చెప్పుకున్నట్లుగా చదువులో చాలా వెనుకబడ్డవాడు. చదువు అంటే చాలా అనాసక్తత. అతన్ని స్కూల్కి తీసుకుపోవాలంటే అయ్యవారు 2-3 పిల్లలను పంపించి ఎత్తుకొని రమ్మని చెప్పేవాడు. ఆ రోజుల్లో అట్లే ఉండింది. అంత చదువు పైన అశ్రద్ధ అతనికి. కానీ ఒక చాలా తుంటరివాడు. చిన్నతనంలో చిల్లాకట్టు ఆడేది, గోలిగుండ్లు ఆడేది, రాణిపూలు ఆడేది, ఇట్లా ఆటలు తన పిల్లలతో, తనకు ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులతో ఆడుకునేవాడు. ఒకరోజు ఇలా మడికట్లలో, అక్కడ పురోగేరిలో పక్కన ఉన్నటువంటి మడికట్లలో స్వామి రాణిపూలు ఆడుతున్నాడు. ఆ సందర్భంలో వాళ్ళ నాన్న ఇతన్ని గమనించి చెవు పట్టుకొని ఈడ్చుకొచ్చినాడు. ఇంకా స్వామి భయపడిపోయినాడు. ఇంకా చంపేస్తారా, ఈరోజు నా పని అయిపోయింది, మా అప్ప ఏమో చేస్తాడనేటువంటి భయభ్రాంతుడయ్యాడు. కానీ వాళ్ళప్ప ఏం చేశాడంటే స్వామిని సైకిల్లో ఎక్కించుకొని నేరుగా లైబ్రరీకి తీసుకెళ్ళాడు. అప్పుడు స్వామి 4వ తరగతి చదువుతుండేవాడు. లైబ్రరీకి తీసుకుపోయి అక్కడ లైబ్రరీలో 4వ తరగతిలో ఉన్నప్పుడే స్వామి పేరు మీదుగా అక్కడ సభ్యత్వాన్ని ఇప్పించాడు. అప్పటి నుంచి అతను ఆ లైబ్రరీలో ఉండేటువంటి పుస్తకాలను చదవడం ప్రారంభించాడు. ఎంత ఆసక్తిగా చదివేవాడంటే తను పుస్తకం తీసుకొని ఇంటికి బయలుదేరితే దారంబడే చదువుకుంటూ పోయేవాడు. అంటే ఇప్పుడు మాదిరి అప్పుడు అనంతపురం ఇంత బిజీగా, ఇంత ట్రాఫిక్గా ఉండేది కాదు. కాబట్టి దారి వెంబడే చదువుకుంటా ఇంటికి పోయే లోపల ఆ పుస్తకం అయిపోచేసేవాడు. మళ్ళీ వెంటనే సాయంకాలం మళ్ళీ లైబ్రరీకి వచ్చి ఇంకో పుస్తకం తీసుకొని చదువుకునేవాడు. కాబట్టి ఆయన పుస్తక పఠనం అనేది అతని సాహితీపరునిగా చేయడానికి చాలా దోహదం చేసింది. ఆ రోజుల్లోనే అతను రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస,
జలెలమూడమ్మ, ఇట్లా ప్రసిద్ధ వ్యక్తుల యొక్క చరిత్రలను చదవడం మొదలుపెట్టాడు. ఈ రకంగా స్వామికి ఈ సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది. అంతేకాదు తను కవిత్వం రాస్తున్నటువంటి సమయంలో మన ప్రసిద్ధ కథా రచయిత అయినటువంటి చిలుకూరి దేవపుత్ర పరిచయం కావడం అతను కథా సాహిత్యంలో నిజంగా ఒక ముఖ్యమైన ఘట్టం. తను గురువుగా భావించేటువంటి దేవపుత్ర దగ్గర నేర్చుకొని కథ రాయడం ప్రారంభించాడు. అలా స్వామి యొక్క కథా ప్రస్థానము ప్రారంభమై తెలుగు సాహిత్యంలోనే కథ అంటే, కథా రచయిత అంటే, కథ అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక చిహ్నంగా అందరూ కూడా నారాయణ స్వామి పేరే చెప్పుకుంటారు. అంతేకాదు స్వామి ఏది రాసినా చాలా భిన్నంగా ఉంటుంది. వస్తువును మామూలుగా అందరూ వస్తువును తీసుకొని రాయగలుగుతారు. ఒక వస్తువును స్వామి చూసే చూపు వేరు, మిగతా రచయితలు చూసే చూపు వేరు. చాలా భిన్నమైన ధోరణిలో, కొత్త కోణంలో రొటీన్ కథను కూడా భిన్న కోణంలో చూసి అద్భుతంగా రాసేటువంటి నైపుణ్యత స్వామిలో ఉంది. అంతేకాదు స్వామిని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఏమనంటే, మీరు 2 రకమైనటువంటి కథలు రాశారు. ఆయన కథలు మనం 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. 2 రకమైన కథలు రాశాడు ఆయన. ఒకటి ఆత్మికమైనటువంటి కథలు, ఐకాంతిక, అద్దము, చంకీ దండ, ఇలాంటి కథలన్నీ కూడా ఆత్మికమైనటువంటి కథలు. అదేవిధంగా భౌతికమైనటువంటి కథలు కూడా రాశాడు. వానరాలే, చావుకూడు, ఇలాంటి ప్రసిద్ధమైన నీళ్లు, ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి కథలు కూడా స్వామి రాయడం జరిగింది. ఇలాంటి కథలను చూసి స్వామి మిత్రులు కానీ అభిమానులు కానీ కొన్ని ప్రశ్నలు వేశారు. స్వామి, మీరు ఇలాంటి భౌతికమైనటువంటి కథలే రాయండి, ఇవే సాహిత్యంలో నిలబడతాయి అని అడిగే మిత్రులు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా లేదు మీరు చంకీ దండ లాంటి ఆత్మికమైనటువంటి కథలు రాస్తే చాలా బాగుంటుంది అనే మిత్రులు అభిమానులు కూడా ఉన్నారు. అయితే స్వామి దీనికి ఆసక్తికరమైనటువంటి ఒక సమాధానం చెప్తాడు. మనిషి అనేవాడు రచయిత నుంచి వేరుగాడు. అందరి మనుషుల్లాగే రచయితలో కూడా భిన్న పార్శ్వాలు ఉంటాయి. కాబట్టి ఏ పార్శ్వము అనుభవానికి వస్తే దానికి సంబంధించిన కథను నేను రాస్తాను. కరువు, దారిద్ర్యము, ప్రేమ, రాజకీయాలు, ఇలాంటి భౌతికమైన విషయాలతో నా జీవితం ముడిపడి ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి నేను అలాంటి భౌతికమైనటువంటి కథలే రాస్తాను. అదేవిధంగా భిన్నత్వంలోకి వెళ్ళిపోయిన నేను ఏకత్వంలోకి రాలేకపోతున్నాను, దానికి పడే వేదన. అదేవిధంగా ఒంటరితనాన్ని మర్చిపోయి సమాజం యొక్క నీడల్లో చిక్కుకుపోయి దాని నుంచి బయటికి రావడానికి చాలా అవస్థపడుతున్నాను. అట్లాంటి సమయాలు కూడా నాకు తటస్థిస్తాయి. కాబట్టి అట్లాంటప్పుడు నేను ఇలాంటి ఆత్మికమైనటువంటి కథలే రాస్తాను అని ఒక విచిత్రమైనటువంటి సమాధానము చెప్పడం జరిగింది. ఇక స్వామి దాదాపుగా 35 కథలు రాశారు. వాటిని చంకీ దండగా
ఆత్మిక కథలన్నీ కూడా చంకీదండ సంకలనం చేశాడు. అదేవిధంగా దళిత బహుజనవాదానికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా సూత్రపాదం అనే సంపుటిలో ప్రచురించి దాన్ని కూడా ఒక సంపుటంగా తీసుకొచ్చాడు. అంతేకాకుండా రాయలసీమ కరువు ఈతి బాధల గురించి రాసినటువంటి కథలను సీమ కథలుగా స్వామి మనకు తీసుకురావడం జరిగింది. ఇక స్వామి కథలు రాయడం ఆపేశాడు. ఎప్పుడు ఆపేశాడంటే తను నవల క్యాన్వాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కథలు రాయడం మానేశాడు. ఎందుకంటే తనకు అనిపించిందేమో ఈ రాయలసీమ అస్తిత్వాన్ని లేదా దళిత బహుజనవాదాన్ని చెప్పడానికి కథా క్యాన్వాస్ సరిపోదనుకున్నాడు. అందుకోసము విస్తృతమైనటువంటి క్యాన్వాస్ ఉన్నటువంటి నవలలోకి ప్రవేశం చేసిన తర్వాత అతను కథలు రాయడం పూర్తిగా మానేశాడు. ఆ సందర్భంలోనే స్వామి గద్దలాడుతుండాయి, మీ రాజ్యం మీరేలండి, రెండు కళ్ళ దేశము, ఇలాంటి నవలలు రాశాడు. ఈ నవలలన్నీ కూడా నవలన్నీ కూడా దళిత బహుజనవాదాన్ని, రాయలసీమ దళిత బహుజనవాదాన్ని, రాయలసీమ కరువును గురించి చెప్పినటువంటి నవలలే. ఆ తర్వాత స్వామి ఎందుకో మరి రాయలసీమ పట్ల బాగా ఆకర్షితుడయ్యి రాయలసీమ చరిత్రను అధ్యయనం చేయడానికి పూనుకున్నాడు. బహుశా తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయేటువంటి సందర్భంలో రాయలసీమ పట్ల స్వామికి చాలా ఆసక్తత ఏర్పడింది. అందుకోసం రాయలసీమ పూర్వపరాలను బాగా అధ్యయనం చేయడం జరిగింది. ఆ అధ్యయనంలో రాయలసీమకు జరుగుతున్నటువంటి దశాబ్దాలుగా శతాబ్దాలుగా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా అతను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంలోనే ఒక స్వామే కాదు, రాయలసీమలో చాలామంది ఎందుకు రాయలసీమ ఇట్లా తయారైంది, ఇట్లా కరువు కాటకాలమయమైపోయి చాలా కరువు ప్రాంతంగా ఎందుకుంది అనేటువంటి అంశాన్ని మిగతా రచయితలు కవులు కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే స్వామి సప్తభూమి నవలకు రాయడానికి ఒక బేస్ దొరికింది. రాయలసీమ శతాబ్దాలుగా వెనుకబాటుతనానికి గురైంది. ఈ వెనుకబాటుతనాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి, ఎందుకు ఇట్లా అయింది, ఏ కారణాలు ఈ వెనుకబాటుతనానికి ఆస్కారం అనేటువంటి స్టడీతో మొదలుపెట్టి ఈ సప్తభూమి నవల రాయడం జరిగింది. ఈ సప్తభూమి నవలలో స్వామి దాన్ని దళిత బహుజన చారిత్రక నవల అంటాడు. అయితే స్వామి మొదలు పెట్టినప్పుడు దాన్ని చారిత్రక నవలగానే మొదలు పెట్టాడు. అది రాసుకుంటా పోయేటువంటి సందర్భంలో కొన్ని సన్నివేశాలను సందర్భాలను తను స్టడీ చేసేటువంటి సందర్భంలో ఈ దళిత బహుజనాలను కూడా ఇందులో పాత్రలుగా చేసుకొని ఈ రాయలసీమ ఈతి బాధలను, ఇక్కట్లను, వెలుగుబాటుతనాన్ని చూపిస్తే చాలా ఇది అందంగా నవల రూపొందుతుందని చెప్పి ఆ నవలను రాయడం జరిగింది. ఆ తర్వాత స్వామి అర్ధనారి అనేటువంటి నవల కూడా రాయడం జరిగింది. ఈ నవలను రాయడానికి ముందు స్వామి కొంత సంశయించాడు. ఇట్లాంటి
ఇతివృత్తాన్ని తీసుకొని నేను నవల రాస్తే ఏం బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా అతనికి వచ్చింది. అయితే గతంలో గద్దలాడుతుండాయి, మీరాజ్యం మీరేలండి అనే నవలలు రాసినప్పుడు కూడా కొంత ఎదురుబాటు కొంతమంది నుంచి ఎదుర్కోలు కూడా వచ్చాయి. కాబట్టి ఇది రాసి తీరాలి, ఎవరేమనుకున్నా నేను నిలబడగలగాలి అనేటువంటి ధైర్యంతోనే ఆ నవలు రాశాడు. దీన్ని కూడా ఒక రచయిత బాధ్యత ఏంటి, తనకు అనిపించింది ప్రజలలోకి తీసుకెళ్ళడం, దాన్ని పూర్వపరాలు పాఠకులే నిర్ణయిస్తారనేటువంటి ఉద్దేశంతో అర్ధనారీ నవలను కూడా రాయడం జరిగింది. ఈ అర్ధనారీ నవల రాయడానికి ప్రేరణ కూడా ఉంది. స్వామికి ఎందుకు ఈ అర్ధనారీ నవల రాయాలనిపించింది అని ఒకసారి స్వామి మిత్రుడు ఒక ఎన్జిఓ, అంటే ఇక్కడే ఉన్నాడు మన మిత్రుడు కుల్లాయ స్వామి, ఆ సంస్థ ఈ ఇజ్రాలకు సెక్స్ వర్కర్లకు ఆశ్రయం ఇస్తుంది. వాళ్ళనందరినీ కూడా వచ్చి ఒకసారి ఇంటర్వ్యూ చేయమని చెప్పి స్వామిని పిలిచడం జరిగింది. స్వామి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ జీవిత ఈతి బాధలు, ఘోరాలు అన్నిటినీ కూడా విన్న తర్వాత ఆశ్చర్యపోయాడు. అదేవిధంగా సెక్స్ వర్కర్స్ కూడా ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఈ వృద్ధిలోకి వచ్చారు అనేటువంటి దానికి ఒక ప్రాతినిధ్యమైనటువంటి అనుభవం కూడా అతనికి కలిగింది. సెక్స్ వర్కర్లు ఎందుకు అవుతారు అనే దానికి ఆయన చెప్పేటువంటి కారణం ఏమంటే, ప్రధాన కారణం ఏంటంటే మగవాడే అంటాడు. ఎందుకంటే ప్రేమించి కొద్ది రోజులు జీవితాన్ని అనుభవించి, స్త్రీలతో జీవితాన్ని అనుభవించి వదిలిపెట్టిన తర్వాత వారికి ఏమి దారి తోచక అలా సెక్స్ వర్కర్లుగా మారిపోతున్నారన్నటువంటి అంశాన్ని ఆ అర్ధనారీ నవలలో కూడా మనకు ప్రతిబింబించారు. కాబట్టి ఈ అర్ధనారీ నవల ఇజ్రాయల్కు సంబంధించి సెక్స్ వర్కర్లకు సంబంధించి రాసినటువంటి ఇతివృత్తం. ఇకపోతే ఆకాశకాలం అనే నవల ఈ మధ్యనే రాశాడు. అయితే ఆ నవలను ఎప్పుడో తన విద్యార్థి దశలోనే రాయడం జరిగింది. ఎందుకో మరి దాన్ని రాసి అటకెక్కించాడు. ప్రచురించడం బాగాలేదని చెప్పో మరి ఎందుకో నాకు నచ్చకనో మరి అటకెక్కించాడు. కానీ ఇటీవల మళ్ళీ దాన్ని బయటికి తీసి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ నవలను కూడా సాహితీ లోకానికి అందించాడు. అది ఒక అస్తిత్వ నవల, ఒక రొమాంటిక్ నవల. ఆ నవల రాసేటప్పుడు కూడా స్వామికి చాలా అనుమానాలు ఉన్నాయి. చాలామంది పాఠకులు కూడా ఆ నవల చదివి స్వామిని కలం నుంచి ఇట్లాంటి నవల వచ్చేదనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ నవలను చూసే విధానాన్ని బట్టి, వాళ్ళ చూపును బట్టి ఆ నవల అర్థం చేసుకుంటే ఆ నవలలో వేరే విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆకాశకాలం నవల కూడా చాలా పాఠక లోకాలకు చేరింది. దానికి కూడా చాలా స్వామికి గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు రాకపోయినా కూడా ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి చాలా స్పందన వచ్చింది. ఇకపోతే స్వామి వ్యాసాలు కూడా రాయడం జరిగింది. వ్యాసాలు, రాయలసీమ జీవితము సాహిత్యం అనేటువంటి వ్యాసాల సంపుటి కూడా తీసుకొచ్చారు. సమాజము సాహిత్యం,
సీమ సమాజము సాహిత్యమైనటువంటి వ్యాస సంపుటి కూడా తీసుకొచ్చారు. ఈ వ్యాసాలు రావడానికి కారణము తను ఈ రాయలసీమ పట్ల తనకున్నటువంటి బాధ్యతగా చెప్పుకుంటాడు. అందులో రాయలసీమ పూర్వపురాలను గురించి చెప్తాడు. రాయలసీమ దాదాపు 16వ శతాబ్దం నుంచి ఈ రాయలసీమ భౌగోళిక స్థితిని, ఆర్థిక స్థితిని, ఇట్లాంటి సీమ యొక్క అస్తిత్వాన్ని గురించి చెప్తాడు. అంతేకాదు సీమ ఇలా కావడానికి కారణాలను కూడా చూపిస్తాడు. తర్వాత ఆ కారణాలను ఎట్లా అధిగమించాలి అనే దానికి కూడా ఆ వ్యాసాల్లో సూచనలు ఇస్తాడు. చాలా కష్టపడి ఒక్కొక్క వ్యాసం రాయడానికి అది కనీసం అంటే 3 నెలలు 4 నెలలు తీసుకొని కష్టపడి రాసినటువంటి వ్యాసాల సంపుటది. ప్రతి ఒక్కరు కూడా ఈ రాయలసీమను దర్శించాలా, ఈ రాయలసీమ వాస్తవికత ఏంటి, ఈ రాయలసీమ ఎందుకు ఇట్లా ఉంది అనేటువంటి ఒక అవగాహన రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యాసాలను చదవాల్సిన అవసరం ఉంది. చివరిగా స్వామి సాహితీ వ్యక్తిత్వాన్ని గురించి ఒక 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువు కాదంటే నేను హిందువును కాను అంటాడు. బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువును కాదంటే నేను హిందువును కాదు. నాస్తికుడైతే తప్ప కమ్యూనిస్టు కానేరవు అంటే నేను కమ్యూనిస్టును కాను. అవినీతిని తాత్వీకరించుకున్న దొంగల రాజ్యంలో ఆ దోపిడీ స్వభావ పాలనాధికారం కోసమే తమ దళిత రాజకీయాలు ఉన్నాయంటే నేను దళితుణ్ణి కాదు. భిన్న భిన్న ప్రాంతాల విధాత్మక జీవితాన్ని గుర్తించి ఆమోదిస్తే తప్ప నేను ప్రాంతీయ తాత్వికుణ్ణి కాలేను అని స్పష్టంగా ప్రకటించుకున్నటువంటి గొప్ప సాహిత్యకారుడు స్వామి. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సాధారణంగా నేను సభా కంపాన్ని ఎదుర్కోను, కానీ మొదటిసారిగా అందరూ వయసులో పెద్దవాళ్ళే నాకంటే వేదిక మీద ఉన్నవారు, వారందరికీ వినయంగా నమస్కారం చేస్తూ రాజారాం గారికి, రాజ్యపాలెం చంద్రశేఖర్ సార్ గారికి, శాంతినారాయణ గారికి, ఈశ్వరెడ్డి గారికి, ఉప్పరపాటి వెంకటేశ్వర సార్ గారికి, బండి నారాయణ స్వామి సార్ గారికి వినయంగా నా నమస్కారం. రాజారాం గారి విమర్శ నిజానికి 3 పుస్తకాల మీద నేను సమీక్ష చేశాను. కేవలం ఒక 8 నెలల లోపు రాజారాం సార్ రాసినటువంటి 3 పుస్తకాల్ని సమీక్ష చేశాను. అందుకని నేను మళ్ళీ రాజారాం గారి గురించి మాట్లాడితే చరిపిత చరవణం అవుతుందేమో అనే భయం కూడా నాకుంది. మన తెలుగులో ముఖ్యంగా రాయలసీమలో ప్రసిద్ధ సామెత ఉంది, పాడింది పార్రా పాసిపండ్ల దాసిరి అని. అలా కాకుండా ఉండడానికి వీలైనంతగా నేను ప్రయత్నం చేస్తాను. అది నా గొప్పతనం కాదు, రాజారాం గారిలో ఉన్నటువంటి బహుముఖీనత ఉన్నటువంటి లక్షణం, దాన్ని ఆధారం చేసుకొని నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. 2022లో రాజారాం గారు కవయిత్రుల కవితాంతరంగం పాఠక ప్రతిక్రియ వ్యాసాలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని వేశారు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ 29వ తేదీన మట్టిపూలు రాయలసీమ కవుల యొక్క కవిత్వాన్ని విమర్శిస్తూ మట్టిపూలు పేరుతో ఒక సంపుటి వెలువరించారు. ఆ తర్వాత జనవరి 19వ తేదీన పూల మీద వాలిన తేనెటీగ పేరుతో మరొక విమర్శ వ్యాస సంకలనాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత తేనె పూల మీద తుమ్మెద జూన్ 14వ తేదీన 4వ పుస్తకాన్ని వెలువరించారు. ఆయన పూల ప్రేమికుడు. మట్టిపూలు, తేనె పూలు, పూల మీద వాలిన తేనెటీగ, ఇలా ఆయన ఆ ఈత కొబ్బరి తిని కడుపు నింపుకున్న రోజులు, మడుగుల్లో
దబ్బదం ఉంటుంది సద్దకంకిలాగా పైన ఇంత. అది లేదగా ఉన్నప్పుడు ఇటు జవిరితే చేతి నిండా వస్తుంది. అది తిని ఒక 2-3 ఈత కాదు జమ్ము కాడలు తిని కడుపు నింపుకున్న రోజులు ఆయన నుంచి ప్రారంభమైన నా జీవితం. సాహిత్య జీవితం తిరుపతి ఓరియంటల్ కళాశాలలో చేరిన తర్వాత ఒక కసి, అవమాన సంభరితమైన జీవితం. వాళ్ళ ఎదురుగానే తలెత్తుకొని వాళ్ళ తలదన్నేలాగా తిరగలేని ఒక లోపల బలీయమైన ఆకాంక్ష. అందుకే కసిగా తిరుపతి ఓరియంటల్ కళాశాలలో చదువుకున్నాను. ఆ వాతావరణం, ముఖ్యంగా నరాల రామారెడ్డి మాకంటే సీనియరు, అవధానాలతో ముందుకంటే దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఆ అవధానాలకు పోయి అవధానం ఎట్టుంటుందంటే అవధానం అయిపోతున్న ఇమ్మీడియట్గా సద్య ఫలితం అంటారు దాన్ని. సద్య ఫలితం, వెంటనే ఫలితం. అద్భుతమైన సన్మానాలు, సత్కారాలు, పొగడ్తలు. అది చూసి ఇదిరా జీవితం, అట్లా కాలేనా నేను, అట్లా ఎందుకు కాకూడదు అని కసితో చదివినాను ప్రాచీన సాహిత్యాన్ని. బాలవ్యాకరణం వెనక నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్కు 365 సూత్రాలు కంఠస్థం చేసి గడ్డగడ్డ చెప్పాయి. కొన్ని వందల పద్యాలు. ఎందుకు అవధానం చేయకూడదు, ఎందుకు ఆ విధంగా కాకూడదు అని 67లో పద్య రచనకు దిగినాను. ఆ పద్యముతో నా సాహిత్య రచన ప్రారంభమైంది. 1967లో ఏ అధ్యాపకుల ఎక్కడైతే నేను పేదరికంతో బాధపడి చదివినానో సింగనమల హై స్కూల్లో ఆ గురువుల మధ్యనే మొట్టమొదటి అష్టావధానం చేసినప్పుడు ఆ గురువులు ఆశీర్వదిస్తుంటే, గురువులు సంబరపోతూ ఉంటే ఎంత ఆనందమో పొంగిపోయినాను. ఆ గురువుల్లో ఒక గురువు భారతం సుబ్రహ్మణ్యం 6వ క్లాస్ 7వ క్లాసులో తెలుగు చెప్పినాడు. ఆయన ఒక మాట అనేవాడు, పద్యం తప్పు చదివితే శూద్రముండా కొడుకులు మీకెందుకు వస్తుంది చదువు, మాంసం తిన నాయళ్ళు మీరు, నాలుకలు మందమై పలికేక రావురా మీకు అని అవమానించేవాడు. అదే సుబ్రహ్మణ్యం, భారతం సుబ్రహ్మణ్యం సారు అవధానంలో కూర్చొని ఏదో అడిగకపోతే సమస్య ఇచ్చేయకపోతే సమస్య, అది సమస్యే కాదు. అదే సుబ్రహ్మణ్యం గారు ఆ ఛందస్సును చూసి దాని ఒక 200 పద్యాలు రాసిన శాంతనారాయణ చూడు అంటే చూస్తే అన్నీ తప్పుల తడకలే. ప్రకృతి అనే పదం ప్రాణ అయినా తురువు అనే శబ్దాన్ని, తురువు అనే అక్షరాన్ని ద్విత్వాక్షరంగా భావించే ప్రకృతి అని భగనం అంటాడు. అయ్యో సార్, తురువు అనేది అది సంయుక్త అక్షరం కాదు, ప్రకృతి అంటే నలమే గణం. అవునా నారాయణ? అటువంటి వ్యక్తి నా చేత 200 పద్యాలు దిద్ది సవరించుకున్నటువంటి వ్యక్తి మా ఊరి దగ్గరనే బోయిగేరి పక్కన పెద్ద కాలువ కింద మొదటి తీరు వాళ్ళ భారతముల మడి, ప్రసిద్ధమైన మడి అది. ఎకరాకు దాదాపు 30 ఒడ్లు అయ్యేటి. 30 అంటే పందు అంటే 64 సేర్లు అంటే 12, ఒక పుట్టెడు అంటే 12 మూట, దాదాపు 20 మూట్లు ఒడ్లు అయ్యేటివి. ఆ మడిని గుత్తకడిగేకపోయినాను నేను. మా నాయనతో చెప్తే, నాయన సారు పద్యాలు నాకు ఇచ్చినానంటే, అరే ఆ మడి అడగరా, గుత్తకు పోయి అడిగితే గుర్తుకొస్తాయి. అడిగితే ఆయన విన్నంతసేపు విని, కాదురా నీకు నా మడిని గుత్తకడిగేంత యోగ్యత ఉందా నీకు? మా మడిని గుత్తకు చేసుకునేంత మునగాల్లా మీరు? ఏం మాకు ఇమ్మని చెప్పలే, గుత్తకు కోరుకు. అటువంటి వ్యక్తి కాలము. అందుకే కాలాధీనులని నేను కథా సంపుటిలో ఉంది, కాలాధీనులు కథ రాసినాను.
ఎట్లా కాలం అట్లా పద్యముతో ప్రారంభమైన నా సాహిత్య ప్రస్థానం రామారెడ్డి గారి లాంటి వాళ్ళ ప్రభావంతో ప్రారంభమైంది. అయితే ఒకవైపు నాగసిద్ధారెడ్డి గారు అద్భుతాన్ని భారతము చెప్తాడు, అద్భుతంగా శ్రీశ్రీని చెప్తాడు. ఆ శ్రీశ్రీ గేయాలు విన్నప్పుడు పొలాలను నీహలాలదు నీలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా ఆయన చదువుతూ ఉంటే నరాలు వెంట్రుకలు నిగ్గబడుచుకున్నాయి. గేయం రాశాను. గేయం అదే నడిరే నగరం. ఆయన ప్రభావం నాకు మొట్టమొదటి బాగా ప్రభావం నా మీద నన్ను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి చిన్నారే కర్పూర వసంతరాయలు నాగార్జున సాగరం. ఆ ప్రభావంతో నడిరే నగరం అవధానాలు చేస్తున్న ఒకవైపు, తర్వాత ఇక్కడే గుల్జార్పేటలో అమ్మవారిశాలలో అవధానం. మొత్తం టౌన్లో ఉండే ఉద్దండ పండితులంతా కుంటిపతి శేషర్మ, కలుగోడు ఆయన పేరు కలుగోడు అసలు కాదు, ఇక్కడ ఈ ముఖ్యాసం తెలుగు పండిట్టు పుట్టూరు శ్రీనివాసాచార్య, వీళ్ళంతా మహా పండితులు. పిండల్లాని వీళ్ళు చూస్తారు, వీళ్ళు ఎలాగైనా పిండల్లని చూస్తారు, వింటున్నారు. ఓయమ్మ ఇది మన కాదనుకో. అంతేకాదు ఒక తర్వాత సమాజాన్ని పరిశీలన చేసుకుంటూ పోయిన సందర్భంలో ఇది పనికిరాదు, ఇది గారడీ విద్య, ఇది రచయితగా నన్ను నిలబెట్టలేదు అనుకున్నటువంటి సందర్భంలో 1978లో మొత్తం అవధానాల పూర్తి స్వస్తి పలికిన. నా మీద ఎవరి ప్రభావము లేదు కథా రచయితగా, నా మీద ప్రభావము ఈ ప్రాంత జీవితము, అనంతపురంలో ఉండే సాహిత్య వాతావరణం. ఇదే నాకు ఇదే ప్రభావం. నా ఆలోచనల మీద ఎంతో ప్రభావం బాగా ప్రభావం చూపినటువంటి వ్యక్తి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి. నా ఆలోచనల మీద ఇంకా కథ మీద ఎవరు ప్రభావం లేదు. నేను నిర్భయంగా నేను ప్రకటించగలను, ఎవరి ప్రభావంతో నేను కథలు రాను. అయితే జూదం అనే కథల సంపుటి, సింగమనే నారాయణ జూదం కథల సంపుటి మొట్టమొదటి జూదం కథ చదివిన తర్వాత మరి ఇదంతా నా జీవితమేనే, నా పక్క జీవితమేనే, ఈ పక్క జీవితమేనే, నా ముందుండు జీవితమేనే, మొత్తం మా జీవితమేనే అని మొదలుపెట్టి దళారీ కథ రాశాను. ఆ దళారీ కథ ఆంధ్రప్రభలో వచ్చింది. ఒక మంచి కథ, ఒక కథ వస్తే ఆ కథను గుర్తిస్తే ఆ గుర్తింపు ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు చవి చూసిన. అది కాళీపట్నం రామారావు చదివినాడు. చదివి అది రాయలసీమ మండలికం, అనంతపురం మండలికంలో వచ్చింది. చదివి మధురాంతకం రాజారాం గారికి మాట్లాడినాడు, ఉత్తరం రాసి. రాజారాం గారు ఎక్కడ మంచి కథ వచ్చింది, దళారి ఉన్న కథ, నువ్వు చదువు, ఎవరు అబ్బాయి కనుక్కొని ఆయన ఒక లెటర్ రాసినాడు. ఇప్పటికీ నా ఆ లెటర్ ఉంది. ఎవరు కాళీపట్నం రామారావు రాసిన ఉత్తరం అభినందిస్తూ, ఓహో మంచి కథ అంటే ఇది. అంతకుముందు చాలా కథలు రాసిన, చాలా పద్యాలు రాసిన, ఏ పత్రికకు పంపించినా రావు. జ్యోతికి పంపించిన, ఆంధ్రప్రభకు పంపించిన, కథ పంపించిన, పద్యాలు పంపించిన. అయితే పద్యాలు రాస్తూ మా ఎంగన్నకు తెలుసు సమస్య పూరణ వచ్చేది రేడియోలో ప్రతి వారము. ఆ సమస్య పూరణకు 4-5 సార్లు పద్యాలు రాసి పంపిస్తే ఊరికి సెలవులకు వచ్చినాను. పంచాయతీ రేడియో బజార్లో ఉంది. సాయంకాలం పూట వార్తల కంటే ముందు వస్తుంది. సమస్య పూరణ పంపిన వారు బండమీదపల్లి శాంతినారాయణ అని అనౌన్స్ చేస్తూ ఉంటే జనమంతా అరే మనూరు పేర్రా అరే నువ్వేనేవరా అంత ఆనందమో. అట్లా అది ఆ సమస్య పూరణ ప్రేరేపించింది పద్యాలు. అయితే 78కి స్టాప్ చేసి ఈ కథ వైపు మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాను. నిజంగా నేను చదువుకుంటాను అనుకోలేదు. ఓకే, నాకు అక్షరాలు అబ్బుతాయనుకోలేదు. ఈరోజు విశ్వవిద్యాలయాలు, రకరకాల సంస్థలు అభినవ పురస్కారం ఇచ్చినాయంటే ఇది నాకు నా అక్షరాలు పెట్టిన భిక్ష, నా అక్షరాలు పెట్టిన
మా గురువులు నాలో పోసిన అక్షరాలు మొలకెత్తి ఈ కథల రూపంలో అయి ఈ పురస్కారాలు తెచ్చినాయని చెప్పేసి నేను నిరంతరం అనుకుంటూ ఉంటాను. కాబట్టి ఆ దారి దీపాలకు ఈ సందర్భంలో వారిని ప్రస్తావించుకుంటూ వారిని తలుచుకుంటూ ఈ అవకాశం ముఖ్యంగా మరి ఈ వాతావరణం మీకు తెలుసు, నాది ఇప్పుడు ఏకాంత జీవితం. అయితే నేను ఏకాంతంగా ఒంటరిగా ఫీల్ కాదు. ఎందుకు ఫీల్ కాదంటే అద్భుతమైన సాహిత్య వాతావరణం. ప్రతిరోజు వారం సభలు ఉంటాయి, సాహిత్య మిత్రులు కలుస్తుంటారు. రాజారాము, వెంకటేశ్వర స్వామి, అడవాల్ శేషగిరి రాయుడు, మీరు అంత సాహిత్యం, రకరకాల సాహిత్యాంశాలు మా ఎంగంట. వీటితో నా ఒంటరితనం పోయింది. కాబట్టి ఇప్పుడు నన్ను కాపాడుతూ ఉన్నది నా ఒంటరితనాన్ని పక్కకు పెట్టేసి నన్ను ఆరోగ్యంగా ఉంచింది అనంతపురం జిల్లా సాహిత్య జీవితము, సాహిత్య మిత్రులే అని నేను చెబుతూ ధన్యవాదాలు. అయితే ఒక పురస్కారం తీసుకొచ్చిన తర్వాత వెంటనే అభినందన అంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ పురస్కారం చాలు, మళ్ళీ అభినందన ఎందుకు అని అంటే కూడా మిత్రులు ఒప్పుకోలేదు. ఇది ఒక అపురూపమైన దినము ఈ నెల, కాబట్టి ఏర్పాటు చేస్తాం, మీరు అంగీకరించాలంటే అంగీకరించినాను. కాబట్టి ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసిన అరసం వాళ్ళకు నా మీద గొప్పగా సాహిత్యాన్ని, నా జీవిత తత్వాన్ని, నా దృక్పథాన్ని వివరించిన ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ విరమిస్తున్నాను. సెలవు. ఈశ్వరెడ్డి సరిపోతుంది కదా అధ్యక్ష. ఈశ్వరెడ్డి గారు, మీరు చాలా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. సన్మానించే వాళ్ళకేమో 15 నిమిషాలంట, సన్మానించబడే వాళ్ళకేమో 5 నిమిషాలంట. ఎక్కడ న్యాయం అధ్యక్ష ఇది? మళ్ళీ చెప్తాడు చివరికి చెప్తాడు. ఈ రాయలసీమలో అందున ఈ అనంతపురంలో పుట్టడమే ఒక మహాద్భాగ్యం. ఇక్కడ మేము పుస్తకాలలో నుండి పుస్తకాలు చదివి ఎంత నేర్చుకున్నామో బహుశా అంతకంటే ఎక్కువ బహిరంగ సభలకు పోయి, సాహిత్య మీటింగులకు పోయి, రాజకీయ సమావేశాలకు పోయి అంతకంటే ఎక్కువ నేర్చుకుంటాం. ఒక 10 పుస్తకాలు చదివేంత జ్ఞానము ఒక 2-3 సమావేశాలకు హాజరైతే వస్తుంది. ఆ విషయము చాలా మందికి తెలియదు. ఆ విషయము తెలిసి ఉంటే ఈ సమావేశాన్ని ఇంత చిన్న హాలులో కూడా మనం పెట్టుకునే వాళ్ళం కాదు. ఏ లలిత కళా పరిషత్తులోనూ పెట్టుకునేవాళ్ళం. ఒక విషయం ఏమిటంటే శాంతినారాయణ బాగా చెప్పినాడు, అది చాలామందికి అర్థం కాదు. ఈ మధ్య కొన్ని వీరత్వాలు చాలా ప్రదర్శిస్తూ ఉంటారు, అనవసరమైన వీరత్వాలు. ఒకరు శాలువ కప్పితే కనీసం 10 మంది కోసమైనా ఆ శాలువను కప్పించుకోవడమో, లేకపోతే ముందే వద్దని చెప్పడమో ఏదోటి జరుగుతుంది. కానీ భీకరంగా సభాసదులు ఎదురుగా ఆ శాలువాను నిరాకరిస్తే, శాలువాలు దండల మీద అపేక్ష లేకపోవడం మంచిదే, అది మంచిది. కానీ ఆ మంచిది ఏమవుతుంది? ఆ మంచిది అహంకారంతో కలిసి ఎబ్బెట్టుగా మారుతారు. కాబట్టి తప్పు ఒప్పులు ఎప్పుడూ కూడా ఒకటే రకంగా ఉండవు. ఒక సందర్భంలో తప్పైనది ఇంకొక సందర్భంలో ఒప్పు కావచ్చు, ఒక సందర్భంలో ఒప్పైనది ఇంకొక సందర్భంలో తప్పు కూడా కావచ్చు. ఇప్పుడు శాంతినారాయణ చెప్పిన విషయానికి వస్తే నాకు గుర్తొస్తుంది,
లలిత కళా పరిషత్తులో పద్యాల మీద దాడి చేసి, పద్యాలు రాసే పండితుల మీద దాడి చేసి మా యువత జెండా ఎగరేసినప్పుడు, ఇప్పుడు ఉన్నారు కదా మన కొత్తపల్లి నరేషు, ఇట్లాంటి వాళ్ళు, మన నాయుడు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, మన చమ్ శాస్త్రి, ఇట్లాంటి వాళ్ళు. అప్పుడు మా యువక శివరామిరెడ్డి నేతృత్వంలో మా యువక జెండాని ఎగరేసి వాళ్ళు శాలువాలు కప్పడానికి వస్తే నో శాలువా, వాళ్ళు దండలేసే జగన్ సార్ ఉంటాడు, వాళ్ళు దండలేసేదానికి వస్తే నో పూలమాలలు. అంటే మా ఉద్దేశం ఏమి? పద్య కవులు వచన కవిత్వాన్ని హేళన చేస్తూ అదుగదుగో బుడ్డి వెలుగుచున్నది బుడ్డి, అది అయిపోయా వచన కవిత్వము అని పద్య కవులు హేళన చేస్తూ ఉన్న సందర్భంలో ఆ పద్య కవులు శాలువాలు వేయించుకుంటుంటే, దండలు వేయించుకుంటుంటే ఇంకా మేము వదులుతామా? నో శాలువా నో దండే కదా. కానీ శాంతనారాయణ స్ఫూర్తి పొందిన విషయం ఒకటి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, బహుశా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరూ లేరు, నొచ్చుకోకుందరు గాక. అంటే రాజపాళెం లాంటి వాళ్ళు కాదు, ఏఐసీ వాళ్ళు. వాళ్ళకి ఎక్కడో బెంగాల్ నుంచి ఒక వక్త వస్తాడు, ఆయనకి బెంగాల్ నుంచి వస్తాడు వక్త. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒకప్పుడు మా మాదిరి పెద్ద రాడికల్స్ అన్నమాట, దండలు లేవు పూలు లేవు అని. వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. మేము దండలు వద్దు పూలు వద్దు అంటే బ్రాహ్మణుల దగ్గర వాళ్ళకి బుద్ధి రావాలని వాళ్ళు కుర్చూరు బెంచీలు కూడా వద్దు, స్టూల్ వేసుకో, దూరం నుంచి వక్త వచ్చినాడు కాబట్టి ఒక స్టూల్ వేస్తే సరిపోతుంది. ఒక స్టూల్ వేసేవాళ్ళు, ఆ స్టూల్ మీద కూర్చొని ఆయన 3 గంటలు మాట్లాడేవాడు. ఆ 3 గంటలు ఉపన్యాసాన్ని వినేవాళ్ళందరూ కూడాను ఒక 5-6 మంది. ఎవరికి చేరుతా ఉంది నువ్వు మాట్లాడే మాటలు? జనాలు ఎన్నో చూర్చి నేర్చుకుంటాడు. ఒకడు ఒక తెలుపును చూసి దొంగతనము చేయొచ్చు అనుకుంటాడు, ఇంకొకడు ఒక నలుపును చూసి దొంగతనము చేయకూడదు అనుకుంటాడు. దొంగతనము చేయొచ్చు, దొంగతనము చేయకూడదు అని నమ్మే పరిస్థితులు ఒకటే రకంగా ఉంటాయా? ఉండవు. వాని పరిస్థితులు ఒకటి ఉంటాయి, వీరి పరిస్థితులు ఒకటి ఉంటాయి. అదే రకంగా వచ్చినప్పుడు మన శాంతినారాయణ స్ఫూర్తి పొందిన విషయము, ఒక ఆయన బ్రాహ్మణులు దండలు వేయించుకుంటూ ఉంటే, బ్రాహ్మణులు శాలువాలు కప్పుతూ ఉంటే నేను కూడా నా విధంగా ఉండొచ్చు కదా అని ఒక చిన్న పిల్లవాడిగా ఆశలు చెగురింప చేసుకోవడంలో అన్యాయం ఉందా, న్యాయం ఉన్నదా? న్యాయమే ఉన్నదంటారు. దేవుడి దగ్గరకు పోయిన వద్ద నేను కొట్లాడతా. అట్టడుగు నుంచి వచ్చిన ఒక సూత్రుడు, అట్టడుగు నుంచి వచ్చిన ఒక బౌజరుడు, అట్టడుగు నుంచి వచ్చిన ఏ విద్యా సుగంధం ఏమాత్రం లేని కుటుంబం నుంచి వచ్చిన పాండిత్య ప్రకర్షలు ఏమీ లేని కుటుంబం నుంచి వచ్చిన ఏరువాకా సాగారో చిన్నన్న అని వలసబాటలు పట్టుకుపోయే కుటుంబం నుంచి వచ్చిన, శ్రమ జీవితానికి అలవాటు పడిన కుటుంబం నుంచి వచ్చిన శాంతినారాయణ లాంటి వాళ్ళు దండలు శాలువలు చూసి స్ఫూర్తి పొందితే తప్ప. అదే కాదు, అదేవిధంగా నేను ఇప్పుడు దండలు శాలువలు నాకు నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరో కానీ సన్మానము చేయించుకోవడం కంటే సన్మానాలు చేయడమే నాకు ఎప్పుడు ఇష్టం. అది మాత్రము మీరు నమ్మి తీరవాలే. నాకు నమ్మనంటే రిలీజ్ చేసేది ఏం లేదు, మీరు నమ్మి తీరవాలే. మరి ఇట్లాంటి నేను ఈరోజు ఎందుకు సన్మానము ఎవరైనా చేస్తే కాదనలేకపోతాను? ఎవరైనా దండ వేస్తే ఎందుకు కాదనలేకపోతాను? ఒక 60-70 మంది కూర్చుంటారు మన మిత్రులు, వాళ్ళ సంతోషం వాళ్ళది.
వాళ్ళ సంతోషం వాళ్ళది. ఇంకొక విషయంలో నన్ను రాచపల్లం గారు బాగా ఇరికించినారు. ఓ పక్క శాంతినారాయణను పెట్టి, ఇంకో పక్క రాజారాంని పెట్టి ఒప్పుకుంటావా లేదా అని అడిగితే నేనెక్కడికి పోదు. ఈ పక్క ఒకరున్నారు, ఆ పక్క ఒకరున్నారు. నేను ఒకరి పుడికి కావాలా నిన్ను ఒప్పుకోను అని. ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి దండాలు వేసుకోవడమా, దండాలు మానుకోవడం అనేది సమస్య కాదు. వేసుకోను 4 దండలు మిత్రులు ఉల్లాసంగా 4 దండలు వేస్తే వేయించుకో. ఎందుకు వేయించుకుంటాం? సాహిత్యాన్ని గౌరవించడం కోసమే మనం సన్మానాలు చేసుకుంటాం. మీరు నమ్మినా నమ్మకపోయినా సాహిత్యాన్ని సన్మానించడం కోసమే నేను సన్మానాన్ని స్వీకరిస్తాను. ఇంకోటి ఏమిటంటే, నా సూచన ఏమిటంటే, సన్మానాలు ఇవన్నీ కూడా మామూలు అయిపోయినాయి. 70లో 74లో పడినాము. ఇప్పుడు మాకు ఏ కిక్కలు ఏ ఆహ్లాదాలు ఉండవు. సంతోషపెట్టిన వానికి ఎందుకు సెలవు కప్పుతారు? సంతోషపడిన వానికి ఎందుకు దండలేస్తారు? ఈ మధ్య మన అనంతపురంలో యువతికి వర్ధమాన కవులకి చాలా మందికి బహుమతులు వస్తూ ఉన్నాయి. కొత్తపల్లి సురేష్కి అయితేనేమి, అక్కడ పెనుగొండ నర్సిరెడ్డికి అయితేనేమి, ఇట్లాంటి వాళ్ళకి చాలా మందికి వస్తున్నాయి. వాళ్లకు సన్మానం చేస్తే గనక అది అర్థవంతంగా ఉంటుందని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇంకొక 2 నిమిషాలు పొడిగిస్తా. ఏం చేస్తా చెప్పు? పొడిగిస్తే ఏం చేయలేవు కదా. అమర్యాద, సభా మర్యాద తిక్కారు మనవు కదా. కడుపులో కాకందయ్యా మాకు. ఈశ్వరుడితో ఇట్లా సరసాలు ఆడకపోతే మాకు కుదరదు. కాబట్టి సరసాలు ఆడుతూనే ఉండాలి ఆయనతోనూ. నాకు 3 గురువులు, కొలకలూరు ఈనా గారు, శాంతినారాయణ గారు, కొలకలూరు ఈనా గారు, సింగమనేని నారాయణ గారు, చిలుకూరి దేవపుత్ర. చిలుకూరి దేవపుత్ర నా సమవయస్కుడు. నాకప్పుడు 50, నాకప్పుడు 40, 35 ఏళ్ళు ఉంటే దేవపుత్ర కూడా 35 ఏంటి. నా స్నేహితుడే నాకు గురువుగా కావడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయము. ఆ విషయాన్ని నాకు ప్రసక్తి వచ్చినప్పుడంతా కూడాను సింగమనేని పేరు, కొలకలూరు ఈనాక్ పేరు. కొలకలూరు ఈనాకు నాకు అక్షర భిక్ష, సాహిత్య భిక్ష పెట్టినవాడు. వీళ్ళిద్దరూ నాకు, దేవపుత్ర నాకు కథలు మెళుకులు నేర్పినవాడు. సింగమనేని ఒక మంచి కథ ఎట్లా రాయిలో ఎప్పుడు కూడా నాకు చెప్తూ వచ్చినవాడు. ఆ 3 రుణము నిన్ను తీర్చుకోలేనిది. ఈ సందర్భంగా ఆ 3 గురువుల్ని పదే గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈశ్వరరెడ్డి గారికి క్షమాపణలతో. గురుతుల్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ప్రముఖ కథారచయిత బండి నారాయణ స్వామి గారి గురించి ప్రసంగించినటువంటి చిత్రావతి కథకులు వెంకటేష్ గారు, ఇక నా విమర్శ గురించి మాట్లాడిన శిష్యమిత్రుడు డాక్టర్ అంక శ్రీనివాస్ గారు, వేదిక ముందున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. శాంతినారాయణ గారు గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ప్రశ్నల రచయిత, ప్రతిఘటన రచయిత. అంతేకాదు ఆయన కసి ఉన్న రచయిత. బండి నారాయణ స్వామి గారు సామాజిక దృక్పథాన్ని, అనుభూతిని రెండూ మేళవించి అద్భుతంగా కథని రాసేటువంటి రచయిత. మరి వీరిద్దరూ సాహిత్య రంగంలో అత్యధికంగా పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు. నేను ఈ ఉద్ధతుల మధ్య నిజంగా పేదనే. ఎందుకంటే నేను రాసింది తక్కువ, రాసినటువంటి వాటిలో ఈ పురస్కారం వచ్చినటువంటిది కూడా చాలా తక్కువ.
వీళ్ళకి వచ్చిన పురస్కారాలు రావాలంటే ఇంకా నేను ఒక 15 ఏళ్ళు రాస్తూ ఉండాలి, అది అయ్యే పని కాదు. మరి ఈ సందర్భంలో అభ్యుదయ రచయితల సంఘం మిత్రులు అభినందన సభ ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలి అంటే వద్దనలేని కాదనలేని ఒక అనివార్యమైన పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది మిత్రుల్ని చూడొచ్చు, అట్లాగే ఈ సాహిత్య సమావేశంలో ఒక సాహిత్య సౌరభాన్ని ఆఘ్రాణించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సభలో అభినందన సభకి ఒప్పుకోవడం జరిగింది.